ఓకే. నేను మ్యానుఫ్యాక్చర్ చేసిన షర్ట్ ఇది. ఓకే. దీనికి ఎంత గట్టిగా ఉంటదంటే బట్ అంత గట్టిగా ఉంటది. బట్ వాడు కరెక్ట్‌గా చేయలేదు, ఓవర్‌లో కరెక్ట్‌గా చేయలేదు, క్వాలిటీ చెక్ చేయలేదు అంటే ప్రైస్ తగ్గించుకోవడానికి. ఓకే. రైజర్స్ ఇండియా షర్ట్ అది? ఇది రైజర్స్ షర్ట్ అన్న ఇది. ఓకే. మా ఓన్ బ్రాండ్ లోగో ఇది. ఓకే. మా ఓన్ బ్రాండ్ ఇది. ఇది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అన్న ఇది. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ మీరే చేసి మేము చేసాం. మీ బ్రాండ్ కాదు? మా బ్రాండ్ కాదన్న. ఓకే. మనం క్లయింట్స్ చేస్తుంటాం. లైక్ ఎవరన్నా ఓన్ క్లాతింగ్ బ్రాండ్ పెడతానంటే లైక్ నా యూట్యూబ్ నా ఇన్స్టా ఐడి ఉంటుంది దీపక్ మెర్లా అని. అవును. ఆ ఇన్స్టా ఐడిలో నేను అరౌండ్ ఒక 60-70 వీడియోస్ దాకా పెట్టాను. చూసా నేను అవి చూసా. అంటే ఎక్కువ నీ బిజినెస్ గురించి కాకుండా అంటే స్టార్ట్అప్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళ గురించి కూడా వీడియో చేస్తూ ఉన్నారు. అంతేనా? అంటే ఐస్ క్రీమ్స్ కి సంబంధించి ఇంకా వేరే వాటికి సంబంధించి హోటల్కి సంబంధించి అంటే అవన్నీ ఎందుకు చేస్తున్నారు? సో జనరల్గా మనం ఎక్కువ పెట్టేది ఏంటంటే ఓన్ క్లాతింగ్ బ్రాండ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టాలో ఒక 100 వీడియోలు ఉన్నాయంటే కనుక 90 వీడియోలు ఓన్ క్లాతింగ్ బ్రాండ్ గురించి ఉంటాయి. ఒక 10 వీడియోలు వేరే బిజినెస్ గురించి ఉంటుంది. అది ఎందుకు పెడతాం అంటే నాకు కొన్ని థాట్స్ వస్తుంటాయి. లైక్ ఇది పెడితే బాగుంటుందేమో కదా, ఇలా చేస్తే బాగుంటుందేమో కదా, ఈ ఫ్రాంచైజ్ మంచి ఎఫర్డబుల్గా అనిపిస్తుందేమో కదా, థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ని నేను షేర్ చేస్తున్నాను అంతే. ఇలా నాకు అనిపిస్తుంది ఇది ఒకసారి మీరు చూడండి, బాగుంటే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. జస్ట్ కాంటెంట్ క్రియేషన్. కానీ 90 వీడియోస్ క్లాతింగ్ బ్రాండ్ గురించి ఉంటాయి, ఇన్ డెప్త్గా ఉంటాయి. ప్రతిది స్టిచ్చింగ్ కాడి నుంచి, క్వాలిటీ చెక్ కాడి నుంచి, ఫ్యాబ్రిక్ సైజ్ చార్ట్ కాడి నుంచి, బ్రాండింగ్స్ ఎలా చేస్తాయి, ఎవ్రీథింగ్ దగ్గర 60 వీడియోలు పైన ఉంటాయి అన్న. ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మన ఇన్స్టాల్ అయితే. సో అది ఒక ప్యాషన్ మీద చేశాను. మీరు లాస్ అయిపోయిన తర్వాత బాగా స్టడీ చేసిరేమో వాటిపై? బాగా చేయాలన్నా. ఇంకా రెండోసారి లాస్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఎవడన్నా స్టడీ చేయకపోతే ఇంకా ఏం ఉండదు, ఇంకా సర్దుకొని వెళ్ళిపోవడం ఇంటికి.